అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈరోజు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో ఒక సంచలనమైన వార్త వచ్చిందండి. వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ అంటే దాదాపు 13 లక్షల మంది ఫాలోవర్స్. ఆ పేజ్ నుంచి ఏదైనా వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టే. అలాంటి పేజ్ నుంచి లీకేజీల వారసుడిగా నారా లోకేష్ అనే టైటిల్తో ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి అని చెప్పి ఒక వార్త వచ్చిందండి. చాలా టెన్షన్ పడ్డాను నేను. ఈ అమ్మ ఎవడన్నా లీక్ చేశాడా ఏంటి, ఏ పేపర్ లీక్ చేశాడో ఏంటో కర్మ. ఇది మళ్ళీ కూటమి ప్రభుత్వం ఈ భారం మోయాల్సి వస్తుంది. ఇక లోకేష్ గారికి బ్యాడ్ అవుతున్నాం. ఇప్పుడు ఏ పేపర్ లీక్ చేసి ఉంటారబ్బా అనుకున్నానండి ఫస్ట్ అయితే. కానీ ఒకసారి ఆలోచించాను. పేపర్ లీకేజ్ ఎప్పుడు కూడా డబ్బుల కోసం చేస్తారు. కొన్ని కార్పొరేట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీల్లో ఉన్న చిన్న చిన్న ఎంప్లాయీస్ లీక్ చేస్తారు డబ్బుల కోసం. అయితే ఒక విద్యాశాఖ మంత్రి గారు డబ్బుల కోసం పేపర్ లీక్ చేయడం ఏంటి? ఆయన లీక్ చేశారంటే ఏ రేంజ్ పేపరో అది. కొంపతీసి ఇప్పుడు డిఎస్సీ తీస్తానంటున్నారు, కొన్ని వేల పోస్టులు. ఆ పేపర్ కానీ ఎవడైనా లీక్ చేసాడా? లీక్ చేస్తే మరి విద్యాశాఖ మంత్రి గారి మీదకే వస్తుంది. లేదా పోలీసు ఉద్యోగాలు తీస్తానంటున్నారు, దానికి సంబంధించిన పేపరా? కొన్ని ఆల్ ఇండియా స్థాయిలో జరిగే నీట్ ఎగ్జామ్, ఈ డాక్టర్లకి ఎగ్జామ్ పేపర్ ఉంటుంది కదండి, అది కానీ లేకపోతే ఎంసెట్ పేపరా, ఈ సెట్ పేపరా, ఆ సెట్ పేపరా, ఏదో సెట్ పేపరు మొత్తానికి లీక్ అయిపోయిందిరా బాబు. బ్యాడ్ నేమ్ వచ్చేసింది మా కూటమి ప్రభుత్వానికి అనుకున్నాను. అయితే నాకు తెలిసినంత వరకు నారా లోకేష్ గారికి డబ్బు అంటే ఆశ లేదు. ఎందుకంటే ఇసుక మీద జగన్మోహన్ రెడ్డి అన్న రోజుకో 1000 కోట్లు సంపాదించేవాడు. అలాంటి ఇసుకని ఫ్రీగా వదిలేసాడు ఈయన తలుచుకుంటే ఇసుక ఆయన చేతిలో పెట్టుకోవచ్చు, కానీ ఫ్రీ అన్నట్టు ఇంత ఆదాయాన్ని వదిలేసాడు లోకేష్ అన్న. డబ్బులు అంటే ఎలాగన్నా వీళ్ళకి ఆశ లేదబ్బా. కానీ డబ్బులు లేకపోతే ఇప్పుడు ఏమి జరగదు కదా, ఏంటి ఇలాగా అనుకున్నాను ఫస్ట్. తర్వాత లెక్కర్ మీద జగనన్న రోజుకో 1000 కోట్లు సంపాదించేవాడు. లెక్కర్ మీద అంటే లెక్కర్ షాపులన్నీ తీసుకుని ఆ షాపులన్నింటికి లెక్కర్ ఇలా తయారు చేసి మంచి లెక్కరో దొంగ లెక్కరో భూము చక్కగా అమ్ముకుని రోజుకో 1000 కోట్లు సంపాదించేవారు దాని మీద. అది కూడా వదిలేసాడు ఈయన లోకేష్ గారు. వదిలేసి టెండర్లు ఇచ్చి చేసుకోండి, వ్యాపారం చేసుకోండి, బతకండి అని జనాలకు వదిలేశాడు. ఇక మూడోది మైన్స్. జగన్ గారి హయాంలో మొత్తం మైన్స్ అన్నీ కూడా కడప రేట్లే, గెద్దల్లో వాలిపోయారు. అయితే 1000 కోట్లు అండి బాబు. ఈ ఇసుక, లిక్కరు, మైన్స్ వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించే అవకాశం ఉన్న వీటినే ఈకముక్కలో వదిలేశారు లోకేష్ గారు. ఇది పేపర్ లీకేజ్ తలపోడేట్రా బాబా అని అనుకున్నాను నేను. ఇంతకీ ఏ పేపర్ లీక్ అయిందిరా బాబు అని చెప్పి ఆ వీడియో చూస్తే అందులో ఎవరో ఒక పేటీఎం కుర్రాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఏం పేపర్ రా బాబు? ఆ సెట్ పేపరా, ఈ సెట్ పేపరా, ఎం సెట్ పేపరా, ఓ సెట్ పేపరా, ఏ పేపర్ లీక్ అయిందిరా నాయనా అని అడిగితే, ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న SA1 పరీక్షా ప్రశ్నాపత్రాలు లీకేజీ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. మ్యాథ్స్ ఎగ్జాము SA1 నిన్న ప్రారంభమైన గంటలోపే ప్రశ్నాపత్రాలు లీకేజ్ అయి యూట్యూబ్లో దర్శనమిచ్చాయి. ఆడు చెప్తున్నాడండి 10th క్లాస్ ఆఫర్లీ ఎగ్జామ్లో మ్యాథ్స్ పేపర్ అటండి. నీ అమ్మ యో జగనన్నా ఏందో ఏదే చూసుకోబడలా ఏటి దరిద్రం మాకు. అది కూడా ఎగ్జామ్ స్టార్ట్ అయిన గంట తర్వాత యూట్యూబ్లో ఉందట అది. ఏమంటే 10th క్లాస్ ఆఫర్లీ ఎగ్జామ్ మ్యాథ్స్ పేపర్ వల్ల లోకేష్ గారికి ఏంటంటే లాభం? లోకేష్ గారికి కాదు కదా, గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే అటెండర్ కూడా ఉపయోగం లేదు అది. అలాంటి దాన్ని తీసుకెళ్ళి మరి లోకేష్ గారి మీద అంటగడుతున్నారంటే ఇక లోకేష్ గారి మీద అంతకు మించి ఆరోపణలు చేసే అవకాశం కూడా ఇవ్వకుండా చాలా నిజాయితీగా బతుకుతున్నాడు ఆయన అని అర్థం. మీరు ఎలాంటివి చేయడం వల్ల లోకేష్ గారి క్రెడిబిలిటీ పెరిగిపోద్ది నా జగనన్న. దీనికి మళ్ళీ లీకేజీలకు వారసుడు నారా లోకేష్ అని ఒక టైటిల్, ప్రశ్నాపత్రాలు లీకేజ్ అని ఒక బిల్డప్, ఆఫర్లీ మ్యాథ్స్ పేపరు అది కూడా ఎగ్జామ్ స్టార్ట్ అయిన గంట తర్వాతట, ఎగ్జామ్కి ముందు కూడా కాదు. ఒకవేళ ఆ పేపర్లో ఎక్కువ మార్కులు వచ్చేస్తే దానివల్ల గొప్పగా ఒరిగేది ఏమీ లేదు 10th క్లాస్ పిల్లలకు కూడా. ఇక విద్యాశాఖ మంత్రి గారు, ఐటీ శాఖ మంత్రి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఏకైక వారసుడైన నారా లోకేష్ గారికి 10th క్లాస్ ఆఫర్లీ మ్యాథ్స్ పేపర్ గంట తర్వాత రిలీజ్ అయితే ఆయనకి లాభం ఉందా? రే ఏం మాట్లాడుతున్నారా మీరు? ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా? అదండి పరిస్థితి. కూటమి ప్రభుత్వం గెలిచి 6 నెలలు అయినా కూడా పలానా చోట ఇగో నారా లోకేష్ గారు ఈ 100 కోట్లు, ఈ 1000 కోట్లు, ఈ 1,00,000 కోట్లు అవినీతి చేశారని కనీసం ఆరోపణ కూడా చేయడానికి వీళ్ళ దగ్గర అవకాశం లేక 10th క్లాస్ ఆఫర్లీ మ్యాథ్స్ పేపర్ వచ్చింది బయటికి, క్వార్టర్లీ మ్యాథ్స్ పేపర్ రిలీజ్ అయింది, లేదా యూనిట్ టెస్ట్లో ఉన్న తెలుగు పేపర్ లీక్ చేశారు నారా లోకేష్ గారు అని ఇలాంటి పనికిమాలిన పకోడీ ఆరోపణలు చేసుకుంటూ బతికేస్తున్నారండి. హాయ్, ఇదండి విషయం. మరి జై భీమ్, జై భారత్, జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ అన్న.